హైదరాబాద్లో మళ్లీ వర్షం మొదలైంది. మధ్యాహ్నం నుంచి మేఘావృతమైన సిటీలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. పిర్జాదిగూడ, బోడుప్పల్, ఉప్పల్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వనస్థలిపురంలో వడగండ్ల వాన కురిసింది. రాష్ట్రంలో మరో 4 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ 23 జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. రేపు 19 జిల్లాల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. హైదరాబాద్లో మళ్లీ వర్షం మొదలైంది. మధ్యాహ్నం నుంచి మేఘావృతమైన సిటీలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. పిర్జాదిగూడ, బోడుప్పల్, ఉప్పల్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వనస్థలిపురంలో వడగండ్ల వాన కురిసింది. రాష్ట్రంలో మరో 4 రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ 23 జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. రేపు 19 జిల్లాల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. వర్షాలకు సంబంధించి మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, ఇవాళ కూడా సిటీల వర్షాలు, వడగండ్ల వానలు పడుతున్నాయి. అప్డేట్స్ ఏంటి? శిరీష, మీరన్నట్టుగానే నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉదయం అంతా కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మనకు అక్కడక్కడ కూడా నమోదవుతూ ఉన్నాయి. ఇటు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి, దాంతోపాటు మనకు ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఇటు ఎక్కువగా గాలిలో తేమ శాతం పెరిగిపోయి క్యుములోనింబస్ మేఘాలు అనేవి దట్టంగా కమ్ముకొని సో ఇట్లాంటి వెదర్ అనేది కంటిన్యూ అవుతా ఉంది. అదేవిధంగా వచ్చే 4 రోజుల పాటు కూడా ఇదే విధమైన వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇప్పటికే మనకు వాతావరణం మారిపోయి క్యుములోనింబస్ మేఘాలు అక్కడక్కడ దట్టంగా కమ్ముకొని మనకు వర్షాలు పడతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు వనస్థలిపురం ప్రాంతంలోనైతే వడగండ్ల వర్షం కూడా నమోదవుతా ఉంది. అదేవిధంగా ఎల్బీ నగర్ ప్రాంతం కావచ్చు, ఉప్పల్ ప్రాంతం కావచ్చు, ఆ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదవుతున్నాయి. ఇటు పిర్జాదిగూడ, దాంతోపాటు బోడుప్పల్ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఇక చాలా ప్రాంతాల్లో సిటీ శివారు ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి వర్షం నుంచి అక్కడక్కడ మోస్తారు వర్షం కూడా నమోదవుతూ ఉంది. ఈ వర్షాలతో పాటు ఈదురుగాళ్ల తీవ్రత గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిటీకి సంబంధించి వచ్చే 2-3 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో నౌకాస్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే వాతావరణం మారిపోతూ ఉంటుందో దాంతోపాటు వర్షాలు కురుస్తూ ఉంటాయో ఆ సమయంలో మనకి ప్రత్యేకమైన బులెటిన్ కూడా రిలీజ్ చేసి ఎక్కడెక్కడ వర్షాలు పడతాయంటూ కూడా మనకు అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది. సో ప్రజెంట్ అట్లాంటి అలర్ట్సే ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాలకు సంబంధించి వచ్చే 2-3 గంటల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా మనకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏదైతే మనకు ద్రోణి, దాంతోపాటు ఇటు అరేబియన్ సముద్రం నుంచి మనకు గాలులు వీస్తూ ఉండడంతో గాలి దిశ మారడంతో భిన్నమైన వాతావరణ పరిస్థితులు హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయి. వచ్చే 4 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక నిన్న చూసుకున్నట్టయితే చాలా వరకు మనకు పశ్చిమ తెలంగాణకు సంబంధించి ఇటు సంగారెడ్డి కావచ్చు, కామారెడ్డి, రంగారెడ్డి, మెదక్ ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అలర్ట్స్ జారీ చేశారు. హైదరాబాద్కి సంబంధించి లైట్ రెయిన్ ఉండే అవకాశం ఉందన్నప్పటికీ కూడా ఎప్పుడైతే మనకు దాదాపు ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏవైతే కమ్ముకున్నాయో అవన్నీ కూడా మనకు కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి నుంచి కూడా ఒకేసారి ఎటెటాము హైదరాబాద్ నగర వ్యాప్తంకి కూడా మనకు ఇటు సైడ్ మనకు ఆల్టర్నేట్గా ఇటు సైడ్ రావడంతో కూడా నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వడగళ్ల వర్షం ముఖ్యంగా ఇటు కొండాపూరు, గచ్చిబౌలి, మాదాపూరు, హైటెక్ సిటీతో పాటు పలు ప్రాంతాల్లో నమోదైందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. అదే విధంగా కూడా మనకు హీట్ హైలాండ్స్ హైదరాబాద్ నగరంలో ఎక్కువగా ఉండడంతో కూడా ఇట్లాంటి వడగండ్ల వర్షం ఈ మధ్య కాలంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కువగా నమోదవుతుంది అని చెప్పేసి కూడా ఇటు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు కూడా మనకు పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా వనస్థలిపురంలో ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా ఇటు ఎల్బీ నగర్, ఉప్పల్ ఆ ప్రాంతంలో కూడా మనం చూసుకున్నట్టయితే మోస్తారు వర్షం కూడా నమోదవుతా ఉంది. అదేవిధంగా వచ్చే 2-3 గంటల పాటు కూడా రెయిన్ అలర్ట్ ఇవ్వడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయం అవ్వడం, సో ఇట్లాంటి సమయంలోనే మనకు ఎక్కువగా ఈ వర్షాలు అనేవి పడుతూ ఉండడంతో నగరవాసులు తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. నిన్న కూడా మనకు ఇట్లాంటి సినారియా కనిపించింది. అదే విధంగా కూడా ఈ రోజు కూడా ఇలాంటి సేమ్ మనకు నిన్న ఎట్లా వాతావరణం ఉందో అదే విధంగా ఈ రోజు కూడా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక దాదాపు ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్కి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇటు హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి అంటే ఓవరాల్ త్రూ అవుట్ సిటీ సరౌండింగ్స్, సిటీ అవుట్స్కట్స్ సంబంధించి అయితే మనకు ఈ అలర్ట్ అనేది కొనసాగుతూ ఉంది. సో చాలా ప్రాంతాల్లో కూడా వచ్చే 2-3 గంటల్లో మనకు వర్షం, తేలికపాటి వర్షం, అక్కడక్కడ
మోస్తారు వర్షం, అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు కూడా మనకు అంచనాలు, దాంతోపాటు అలర్ట్స్, ప్రత్యేకమైన బులెటిన్లు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. వర్షాలతో పాటు ఈదురుగాళ్ల తీవ్రత, ఉరుముల మెరుపుల తీవ్రత, ఈదురుగాళ్లు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో కూడా మనకు ఈ హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఇక త్రూ అవుట్ మనము డే ఫోర్కాస్ట్ కి సంబంధించి చూసుకున్నట్టయితే దాదాపు వచ్చే 4 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజుకి సంబంధించి మనకు 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఆ 23 జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉండడంతో మనకి అలర్ట్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్తో పాటు ఇటు రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, ఇటు యాదాద్రి, భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి. సో ఈ జిల్లాలన్నింటిలో కూడా దాదాపు 23 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ వడగళ్ల వర్షాలు, అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ హెచ్చరికలు జారీ చేశాడు. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇప్పటికే దాదాపు మనకు గత 5-6 రోజుల కింద కురిసిన వర్షాల కారణంగానే ఇటు మామిడి రైతులు కావచ్చు, అదేవిధంగా మొక్కజొన్న రైతులు కావచ్చు, కూరగాయలకు సంబంధించి, వరికి సంబంధించి రైతులైతే తీవ్రంగా నష్టపోయారు. మళ్ళీ అట్లాంటిది మరో 4 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాళ్ల తీవ్రత, అక్కడక్కడ వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు కూడా రైతులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, వాతావరణ శాఖ ఇస్తున్న అప్డేట్స్ కావచ్చు, సూచనలు ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే క్యుములోనింబస్ మేఘాల కారణంగా వచ్చే 2-3 గంటల పాటు ఇటు హైదరాబాద్, దాంతోపాటు మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డితో పాటు పలు ప్రాంతాల్లో అక్కడక్కడ మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అదేవిధంగా ఈదురుగాలతో కూడిన వర్షాలు, వడగండ్ల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. శిరీష.